హరీష్ రావుకు కాంగ్రెస్ నుంచి క్షుద్ర పూజల ఆరోపణల సెగ. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని హరీష్ రావు క్షుద్ర పూజలు ఎందుకు చేసినావు అని అంటే పిసిసి చీఫ్ కు నేతలకు మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసులు. చేసిన కామెంట్ల మీద బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. పాలిటిక్స్ ఇస్ అ పర్సివేసివ్ డిబేట్ ఆన్ పాలసీస్, నాటి చిల్లరమల్లర క్షుద్ర పూజలు ఎదర పూజలని. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి. దేవుని దర్శనాన్ని కూడా రాజకీయం చేస్తారా అని హరీష్ ప్రశ్నలు. అద్దెంకి దయాకర్ కు సామ రామ్మోహన్ రెడ్డిలకు కూడా లీగల్ నోటీసులు. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య నడుస్తున్న ఈ మాటల యుద్ధం ఇప్పుడు లీగల్ నోటీసుల దాకా పోయింది. మన కాడ దొరుకుతామేమో అనుకున్నారేమో అని మరి పక్క రాష్ట్ర గుళ్ళకు పోయి ఈ గలీజ్ పని చేసిండని, తెలంగాణలో ఈ 7 వానలు పడకుండా కరువు రావాలని క్షుద్ర పూజలు చేయించిర్రని మహేష్ కుమార్ గౌడ్ అండ్ టీం ఒక బదనాం లేపిండ్రని హరీష్ రావు నేను నిప్పు ఉప్పు అనుకుంటా కన్లెర్రా చేసుకుంటా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డిలకు ఒక లీగల్ నోటీస్ పంపిండు. బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించిండు. అసలు ఈ పంచాయతీ ఏందో ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొన్నేందో అల్పపీడనం వానలు పడ్డాయి కానీ అంతకు ముందు వానలు జాడే లేదు. అగో గా విషయం మీదనే కాంగ్రెస్ లీడర్లు గరమైండ్రు. గదే హరీష్ రావు మార్చి 2న తమిళనాడులో ఉన్న తిరుచి, జూన్ 1న కర్ణాటకలో ఉన్న శివమొగ్గకు పోయి తెలంగాణలో ఈ 7 వానలు పడకుండా కరువు రావాలని, కాంగ్రెస్ సర్కార్ ఖతం కావాలని ఉద్దేశంతో క్షుద్ర పూజలు చేయించిండని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు ఇప్పుడు రాజకీయాలలో పెద్ద చర్చనే రేపుతున్నాయి. ఈ కామెంట్ల పైన బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు అగ్గి మీద గుగ్గిలమైతాండు. తన మీద లేనిపోని ఆరోపణలు చేసిండ్రంటూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఆయన లీగల్ నోటీసులు పంపిండు. తన పరువు తీసేతందుకే ఇసొంటి ఆరోపణలు చేస్తుండ్రని తన నోటీసులల్లా రాసుకొచ్చిండు. రాజకీయ ప్రయోజనాల కోసం తన ప్రతిష్టను దెబ్బతీసేతందుకే కాంగ్రెస్ నాయకులు ఇట్లా మాట్లాడుతుండ్రని ఆయన చెప్పుకుంటా వెంటనే తనపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిండు. అంతేకాకుండా తప్పుడు ఆరోపణలు చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించిండు. మహేష్ కుమార్ గౌడ్ ఒక్కరికే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డిలకు కూడా హరీష్ రావు లీగల్ నోటీసులు పంపిండు. దేవుని పైన భక్తితోని మొక్కులు తీర్చుకునే తందుకు గుళ్ళకు పోతాం కానీ దాన్ని కూడా వీళ్ళు వక్రీకరించి మాట్లాడుతుండ్రని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిండు. తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చేస్తుండ్రంటూ తప్పుడు ప్రచారం చేసుడు కాంగ్రెస్ లీడర్ల దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమని విమర్శించిండు. గిట్లా దేవుని కాడికి పోయిన ముచ్చటను కూడా రాజకీయం చేసుడు భక్తుల మనోభావాలను దెబ్బతీసుడేనని హరీష్ రావు స్పష్టం చేసిండు. తన మీద తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అట్లాగిట్లా చేయకపోతే పరువు నష్టం దావా కూడా వేస్తానని ఆయన అనుకొచ్చిండు. రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చునేసరికి రంది పడుతుందని కాంగ్రెస్ లీడర్లు అంటుర్రు. సర్కారును బదనాం చేసేటందుకు వాళ్ళు ఇట్లా దేవుళ్ళను కూడా వాడుకుంటుర్రని ఆరోపిస్తుండ్రు. కానీ బీఆర్ఎస్ లీడర్లు మాత్రం కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే తందుకే తమ పైన గిసొంటి ఆరోపణలు చేస్తుండ్రని తిప్పికొడుతురు. వాళ్ళు తాము ఏ గుడికి పోయినా ప్రజలు మంచిగా ఉండాలని కోరుకుంటాం తప్ప రాష్ట్రంలో కరువు రావాలని ఏ లీడర్ కూడా కోరుకోడని బీఆర్ఎస్ శ్రేణులు అనుకొస్తుర్రు. పరువు నష్టం దావా వేస్తామని హరీష్ రావు ఇచ్చిన వార్నింగ్ తోని ఈ ముచ్చట ఇంకెంత దూరం పోతుందన్నది జనంలో చర్చ అయితే నడుస్తుంది. లీగల్ నోటీసులు అందుకున్న కాంగ్రెస్ లీడర్లు దీనిపైన ఎట్లా స్పందిస్తారనేది మనం చూడాలి. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే ఉంటాయి. కానీ మరి మంత్రాలు చేసుడు, క్షుద్ర పూజలు చేస్తుండ్రని ఆరోపణలు చేసుడు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం. నాయకులు తమ స్థాయిని మర్చిపోయి ఒకరిపైన ఒకరు గిట్ల తిట్లకు దిగుతుండ్రని జనాలు కూడా అనుకుంటుర్రు. గుళ్ళకు పోయి దేవుని మొక్కుకుంటే గిట్ల రాజకీయం చేసుడేందని కొంతమంది భక్తులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుర్రు. హరీష్ రావు ఇచ్చిన నోటీసులతోని
కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య మాటల మంటలు మరింత పెరిగేటట్టు మనకు కనబడుతున్నాయి. ఈ పంచాయతీ ఇక్కడితో ఆగుతుందా, ఇంకెంత దూరం పోతా అన్నది మనం చూడాలి. ఏదేమైనా రాష్ట్రంలో ఇప్పుడు ఈ క్షుద్ర పూజల ముచ్చట హాట్ టాపిక్గా మారింది. ముందు ముందు ఈ లొల్లి పైన లీడర్లు ఇంకెసొంటి కామెంట్లు చేస్తారో వేచి చూద్దాం. మరి హరీష్ రావు పూజలకు గంత పవర్ ఉంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలని, నేను సీఎం కావాలని కోరుకుంటాడు కదా అంటూరు ఈ హై వోల్టేజీ డ్రామా చూసిన వాళ్ళు. చూశారు కదా, పాలన పక్కకు పెట్టి ఈ రెండు పార్టీలు ఆడుతున్న క్షుద్ర నాటకం. నిజంగా పూజలకు వర్షాలు పడకుండా ఆగిపోతాయా? కరువు నిజంగానే వస్తుందా? దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 2వ తేదీన, జూన్ 2వ తేదీన తిరుచి, మే 31, జూన్ 1, మళ్ళీ జూలై 23న షివమొగ్గ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోరకాళి మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. షివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళంటే సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కు మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే? క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిత్యం పేపర్లు, టీవీలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు కనిపించే హరీష్ రావు ప్రతి అంశాన్ని ప్రచారానికి వినియోగించుకున్నటువంటి ఈ మనిషి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు ఎందుకు బయటపెట్టలే? ఫేస్బుక్ ట్విట్టర్లు ఈ ఫోటోలు ఎందుకు రాలే? నిజంగా ఇవి మంచి కోసమే చేసిన పూజలు అయి ఉంటే, రాష్ట్ర ప్రజల బాగో కోసం చేసిన పూజలు అయి ఉంటే డెఫినెట్గా ప్రచారంలోకి వచ్చేవి. ఎందుకు రాలేదు? ఈ వాస్తవాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉన్నది. మనిషి అనేవాడు ఎవరైనా తన సాటి మనిషి బతుకుని మంచిని కోరుకుంటాడు. కానీ వీళ్ళకి ఏమేమి అధికారం 10 ఏళ్ళు అనుభవించి ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని నడిపి ప్రజల యొక్క చేత చీకొట్టించుకొని అధికారం దిగిపోయిన తర్వాత మళ్ళీ అధికారం రావాలనే ఆకాంక్ష, దాహం, ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలకి సాగిస్తూ ఉంది. తన పార్టీ అధికారం రావడం కోసం రాష్ట్ర ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలే, కరువు వచ్చినా పర్వాలే, ఇవన్నీ జరిగితే ఈ ప్రభుత్వం వ్యతిరేకత వస్తే మాకేదో లాభం జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి పూజలు చేయడం ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ గారు, వాళ్ళు హరీష్ రావు గారు తన జన్మదినం సందర్భంగా రకరకాల దేవుళ్లకు మొక్కుకున్నారు. ఆ దేవుళ్లకు మొక్కుకునే సందర్భంలో వారు క్షుద్ర పూజలు కూడా చేశారు అని చెప్పి వారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. మొట్టమొదట ఒక హిందూ బిడ్డగా, ఒక శైవ భక్తుడిగా, ఒక శివ భక్తుడిగా, దక్షిణ కాశీ లాంటి అలంపూరు క్షేత్రంలో పుట్టిన బిడ్డగా, రేపల్లె శివ ప్రవీణ్ కుమార్గా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తున్నా, మీరు అర్జెంటుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి. చెప్పాల్సిందే. అది సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళైనా, విశాల హృదయం ఉన్న హిందూ సమాజమైనా, లేకపోతే ఏ మతమైనా పర్వాలేదు, అది క్రైస్తవ మతమైనా, ఇస్లాం మతమైనా, ఏ మతానికైనా మీరు అర్జెంటుగా క్షమాపణ చెప్పాల్సిందే. మా మనోభావాలను దెబ్బతీశారు. ఒక శివ భక్తుడిగా, ఒక శైవ క్షేత్రంలో పుట్టిన బిడ్డగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు మీరు కేవలం హరీష్ రావు గారిని మాత్రమే అవమానించలేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు, నేను మిమ్మల్ని మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నా. అద్దంకి దయాకర్ లాంటి జుగుప్సాకరమైన భాషను వాడే సంస్కృతి మాకు లేదు. కానీ మీరు ఈరోజు హరీష్ రావు గారినే అవమానించలేదు. యావత్తు ఈ దేశంలో లక్షలాది సంవత్సరాల నుండి, వేదాల కన్నా ముందు నుండి వస్తున్న ఈ హిందూ సాంప్రదాయాన్ని మీరు ఒక్క మాటలో మీ గాంధీ భవన్ను గ్రహాచార భవన్గా మార్చి
మహేష్ కుమార్ గౌడ్ మాంత్రిక కుమార్ గౌడ్గా మారి, మీరు మాంత్రిక తాంత్రిక గౌడ్గా మారి ఇలా మీరు అవమానించారు, అఘోరాలను అవమానించారు. ఏం పరిపాలన ఇది? రాజకీయాన్ని ఇంత నీచ స్థాయికి దయచేసి దిగజార్చొద్దు రేవంత్ రెడ్డి. పాలిటిక్స్ ఇస్ అ పర్సివేసివ్ డిబేట్ ఆన్ పాలసీస్. నాటి చిల్లరమల్లర క్షుద్ర పూజలు ఎదర పూజలని నీ మీద కూడా నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాయి. బయట పుకార్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా క్షుద్ర పూజలు చాలా చేస్తుండే అని చెప్పని వాడు నాకు కొంత విఘ్నత ఉండే కాబట్టి నేను ఎప్పుడు ప్రెస్ మీట్ లేదు మాట్లాడి. ఉత్తమ్ కుమార్ రెడ్డి బలహీనపడాలి, బట్టి విక్రమార్క పూర్తిగా కూడా దిగజారిపోవాలా, అప్రతిష్ట పాలు కావాలా, శ్రీధర్ బాబు బలహీనంగా ఉండాలా, నా కుర్చీ అదే ధైర్యంతో 34 ఏళ్లు నేనే ఉంటాను ఇట్లా కొట్టుకుంటా చెప్పిండు TV9 ఇంటర్వ్యూలో, మీకు గుర్తుంటది. ఇట్లా కుర్చీని కొట్టుకుంటా అదే పూజల ధైర్యంతో రేవంత్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు అని చెప్పని అక్కడిక్కడ పుకార్లు ఉన్నాయి. ఒప్పుకుంటావా? మాకు పూజలు తెలుసు, ప్రజలు బాగుండాలని చేసే పూజలు. నీకు క్షుద్ర పూజలు తెలుసు కాబట్టి ఒక బూత్ సామెత ఉంటది, ఏదో ఉన్న అమ్మకు యావ ఎక్కువ. సారీ ఫర్ ద స్లాంగ్. రేవంత్ రెడ్డికి క్షుద్ర పూజలు తెలుసు కాబట్టి ఇవాళ హరీష్ రావు గారికి క్షుద్ర పూజలను అంటగట్టి ఇవాళ ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా హిందూ దేవతలను అగౌరవపరుస్తున్నారు, హిందూ సమాజాన్ని అగౌరవపరుస్తున్నారు. వందల లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక దేవతలను, అమ్మలను, దేవాది దేవుళ్ళని ఇవాళ అగౌరవపరుస్తున్నారు. రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ మస్ట్ టెండర్ an apology to entire Hindu community.